అల్లు అర్జున్ నటిస్తున్న 'పుష్ప 2' మూవీ నుంచి ఓ ఇంట్రెస్టింగ్ బజ్ ఇప్పుడు ఇండస్ట్రీని ఊపిస్తుంది. ఓ 6 నిమిషాల సీన్ కోసం 60 కోట్లు ఖర్చు, 30 రోజులు షూటింగ్ జరిపారట. 6 నిమిషాల జాతర్ సీన్ తాజాగా న్యూస్ 18లో వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం 'పుష్ప 2' మూవీలో గంగమ్మ తల్లి జాతర సీన్ 6 నిమిషాల పాటు ఉండనుంది. ఇది మొత్తం మూవీకే హైలైట్గా నిలవనుంది. దీంతో ఈ సీన్ కోసం మేకర్స్ ఏకంగా 60 కోట్లు ఖర్చు చేయడంతో పాటు ఆ 6 నిమిషాల సీన్ కోసమే 30 రోజులు షూట్ జరిగినట్లుగా తెలిపారు. అందులోని సీనే తాజాగా టీజర్లో రిలీజ్ చేశారు. గతంలో వచ్చిన ఫస్ట్ లుక్లోనూ అల్లు అర్జున్ ఈ లుక్లోనే కనిపించాడు. దానిని బట్టి పుష్ప సీక్వెల్లో ఈ సీన్కు ఎంత ప్రాధాన్యత ఉందో అర్థం చేసుకోవచ్చు. అందుకే మేకర్స్ కూడా ఏమాత్రం రాజీ పడకుండా భారీ ఖర్చుతో ఈ సీన్ తీశారు. అయితే ఈ సీన్కు ఇంత ఖర్చు నిజంగానే పెట్టారా అని హిందుస్థాన్ టైమ్స్ ఆరా తీయడానికి ప్రయత్నించిన మూవీ వర్గాలు మాత్రం దీనిని ఖండించలేదు, అలాగని ధృవీకరించలేదు. జాతర సీన్ తీయడం కోసం భారీ బడ్జెట్తో రూపొందించిన సెట్ అవసరమైందని మాత్రం నేను చెప్పగలను. స్టోరీలో కీలకమైన సీన్ కావడంతో మేకర్స్ చాలా శ్రమించారు. అల్లు అర్జున్ తీవ్రమైన వెన్ను నొప్పితోనూ బాధపడిన సీన్ పూర్తి చేయగలిగాడు అని సదరు వర్గాలు వెల్లడించాయి. పుష్ప మూవీ సూపర్ డూపర్ హిట్ కావడంతో సీక్వెల్ను డైరెక్టర్ సుకుమార్ మరింత జాగ్రత్తగా చెక్కుతున్నాడు. పుష్ప 2 టీజర్ ఈ మధ్యే అల్లు అర్జున్ బర్త్డే సందర్భంగా పుష్ప ది రూల్ టీజర్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. అది ఈ జాతరలో మాగింత వేషంలో రౌడీలను అల్లు అర్జున్ చితకబాదేసింది. ఇదొక్క సీన్తోనే బన్నీ సుకుమార్ సినిమాపై ఉన్న అంచనాలను మరింత పెంచేశారు. గ్లిమ్స్ లాగా ఉన్న టీజర్ రిలీజ్ చేశారంటూ పలువురు అసంతృప్తి వ్యక్తం చేసినా ఇందులో అల్లు అర్జున్ స్టైల్కు మాత్రం ఫిదా అయిపోయారు. ఈ సినిమా ఓటీటీ హక్కులను నెట్ఫ్లిక్స్ ఇప్పటికే 100 కోట్లకు దక్కించుకున్నట్లుగా సమాచారం. పుష్ప 1 ఓటీటీ హక్కులను ప్రైమ్ వీడియో 30 కోట్లకు దక్కించుకుంది. కానీ ఆ మూవీ హిట్ కావడం, ఇప్పుడు సీక్వెల్పై ఉన్న భారీ అంచనాల నేపథ్యంలో అంతకు మూడింతలు పెరిగిపోయింది. బడ్జెట్ కూడా అదే స్థాయిలో పెరగడం గమనార్హం. పుష్ప 2 మూవీలో ఫస్ట్ పార్ట్లో కనిపించిన నటీనటులే కనిపించనున్నారు. అల్లు అర్జున్తో పాటు రష్మిక, ఫాహెద్ ఫాజిల్, జగపతి బాబు, బ్రహ్మాజీ, అనసూయ భరద్వాజ్, సునీల్ లాంటి వాళ్ళు నటించనున్నారు. ఈ మూవీ 5 భాషల్లో పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కానుంది.